సార్ మేము ఒక్కటే కోరుకుంటున్నాం, సీఎంను కోరుకుంటున్నాం. ఇక అందరు అయిపోయారు, మాకు అందరు తప్పించుకుంటారు. అది రామ్కి కోనికి అమ్ముడు పోయిరో తెలియదు మాకు. ఇక మీడియా వాళ్ళని కూడా మా ఊరికి రాణిస్తలేరు. మేము 48 రోజుల కొల చేస్తే మీడియా వాళ్ళు కూడా సరిగ్గా వస్తలేరు మా ఊరికి. మొత్తంలో కొనేసిండు వాడు, అందరినీ కొనేసిండు. రామ్కి కొని ఆడ పైసా మన దగ్గర ఉండొచ్చు, కానీ రాజకీయం నీ దగ్గర ఉంది కదా, పల్కవాడి నీ దగ్గర ఉంది, గవర్నమెంట్ దగ్గర ఉంది కదా. ఇప్పుడు ఆయనకు రేవంత్ రెడ్డి దగ్గర ఆయన కంటే మించి ఇటు లేడు కదా. ఇంత పైసా బలం ఉండొచ్చు, కానీ ఆయన తానా ఏం బలం ఉంది? ప్రజాసేవ బలం ఉన్నది ఆయనకు. ఈ ప్రజలందరికీ ఆయన చేతిలో ఉన్నారు కదా. ఆయన ఒక సంతకం పెడితే ఈ డంపిఆర్ అయిపోతుంది కదా. ఆయనను మేము ఇదే కోరుకుంటున్నాం. ఆ డంపిఆర్కి ఇట్లా ఆపినట్టుగా ఉంటే మా ప్రజలం ఎల్లప్పుడూ ఆయన ఒక భగవంతునిగా కోరుకుంటాము. చేయి గుర్తు 10 సంవత్సరాలు ఓడిపోయింది, 10 సంవత్సరాల ఓడిపోయి టీఆర్ఎస్ గెలిచింది. మళ్ళీ చేయి గుర్తు రావాలి, మనకు పనులు కావాలి. అప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి, ఇంద్రమ్మ ఇండ్లు ఎడ్లు బండ్లు వచ్చినాయి, ఎన్నో పనులు జరిగినాయి. మళ్ళీ మనకి ఇంద్రమ్మ రాజ్యం వస్తేనే మనకి ఏమైనా పనులు అవుతాయి అని ఆడోళ్ళ మహిళలం ఎక్కువ పట్టుతోటి నీకు చేతి గుర్తు ఓటేసి నీకు మళ్ళీ నిన్ను రాజ్యం మీదకి తెప్పించి సీటు మీద ఊకుండా పెట్టినామన్న రేవంత్ అన్న. నీకు దండం చేసి చెప్తున్నాము, మా నల్లవల్లి లోపల ఆ డంపిఆర్ తీసేసి నువ్వు ఆ దరిద్రాన్ని మా పక్కకు దొలిపినట్టుంటే మేము ఎల్ల కాలము మా ఈశానములని మా నల్లవల్లి కొత్తపల్లి నుండే మొదలు పెడతారు. ఏ నాయకుడైనా నామినేషన్ అక్కడ వేస్తారు, నామినేషన్ వేసి ఫస్ట్ మా ఊరికే వస్తారు. అక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టి అక్కడ నుండే ముహూర్తం తాగుతారు, అక్కడ నుండి ముహూర్తం తాగి అక్కడ నుండే నామినేషన్ మొదలు పెడతారు. అదే విధంగా చెప్తున్నాం అన్న, మేము నీకు దండం పెట్టి చెప్తున్నాము, నీ కాలు మొక్కి చెప్తున్నాం రేవంత్ అన్న, ఈ డంపిఆర్ ఆపేయమని చెప్తున్నాం. కానీ ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఇది ఫారెస్ట్ వాడు, మేము మేకలు కొట్టుకుపోతారు, గొల్ల కురుమలు మేకలు కొట్టుకుపోయి ఒక కట్టె గొడ్డలు కమిరిపోతే ఒక కట్టె కొట్టుకుంటారు. ఫారెస్ట్ వాడు వాళ్ళ గొడ్డలు గుంజుకుంటాడు. కానీ డంపిఆర్ రోడ్ ఎట్లా ఇచ్చిండు వాడు? రోడ్ ఇచ్చిండు, 4 లారీలు లైన్గా పెట్టేంత రోడ్ ఇచ్చిండు వాడు. కానీ ఫారెస్ట్ వానికి ఎంత బుద్ధి లేదు, ఎంత జ్ఞానం లేదు. వాడు జీవరాశులు పనులు అయితే జరుగుతున్నాయి. అందులో సింహాలు ఉన్నాయి, పెద్ద పులులు ఉన్నాయి, జినుకలు, నెమ్లీలు, ఎన్నో జీవరాశులు ఉన్నాయి ఫారెస్ట్లో. మరి ఇవన్నీ చచ్చిపోతాయని మనకి తెలివయ్యా? ఇసం వచ్చిందంటే ఉంటాయా? నువ్వు పెడుతున్నావు చెట్లు, ఆనకాలం రాగానే చెట్లు పెడుతున్నావు, చెట్లు పెడుతున్నావు, నీళ్ళు వస్తున్నావు. మరి అదే ఇదే చెత్త వచ్చి అక్కడ పడ్డాక చెట్లు చచ్చిపోతాయి కదా, నువ్వు పెట్టేం లాభం చెప్పు? ఈ ఫారెస్ట్ వానికి ఎందుకు బుద్ధి లేదు? వీడు ఎందుకు అమ్ముడు పోయిండు? వానికి వాడు అమ్ముడు పోయి మా ఊరికి ఇసం తెచ్చిండు. ఎవడు? ఫారెస్ట్ వాడు అమ్ముడు పోయిండు. లేకపోతే ఆ రోడ్ వానికి రాదు, వాడు డంపిఆర్ వేయకపో. వీడు మొత్తంలో ఇంత పోరాటం చేస్తా ఉన్నారమ్మా, మరి పోరాటానికి ఎలాంటి పరిష్కారం రాకుండా అది కొనసాగితే ఎట్లా? మరి ఎట్లాంటి అన్న మేము ఒక్కడే చెప్తున్నాం, ఆ డంపిఆర్ ఆగకపోతే మా గుమ్మర్దాల మండల ఎన్ని ఊళ్ళు ఉన్నాయి అన్ని ఊళ్ళు మేము మొత్తము నడుము కొడవాళ్ళు చేతులు కట్టుకుంటాము, గొడ్డళ్ళు చేతులు కట్టుకుంటాము. వాడిని చంపేతానికి రాడి, మేము దస్తానికి రాడి. డంపిఆర్ ఆపటానికి మాత్రము మేము రెడీ ఉన్నాం. మాకు డంపిఆర్ మాత్రం వద్దు, ఒకటే మాట, జై జవాన్ జై జవాన్. రైట్, ఇది ఏదైతే గుమ్మడిదల గ్రామస్తులు, ఏదైతే నల్లవల్లి సంబంధించిన డంపియార్డ్ సంబంధించిన గ్రామస్తులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ డంపియార్డ్ అక్కడ తీసేసి మా ప్రాణాలు కాపాడాలంటూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.